పోస్ట్ ఆఫీస్. మన దేశంలో అత్యంత నమ్మకమైన సేవలు అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ యొక్క బెనిఫిట్స్ చాలా మందికి తెలిసుండవు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోకమానరు. అదేంటంటే మీరు లేదా మీ తల్లిదండ్రులు వారి పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండాలని, మంచి రాబడి పొందాలని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభించకపోతే ప్రతి నెల స్థిర ఆదాయాన్ని ఇవ్వగల పథకం కోసం చూస్తారు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల 20,000 వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఈ పథకంలో ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు 55 నుంచి 60 సంవత్సరాల వయసులో వీఆర్ఎస్ తీసుకుంటే వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరోవైపు రక్షణ రంగం, ఆర్మీ, వైమానిక దళం, నేవీ నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తులు 50 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎస్సీఎస్ఎస్ ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కంటే చాలా మంచిది. ప్రభుత్వం పెట్టుబడి భద్రతకు పూర్తి హామీ ఇస్తుంది. ఈ పథకం పూర్తిగా నమ్మదగింది. ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు రాయితీ పొందుతారు. అయితే వడ్డీకి మాత్రం పన్ను విధిస్తారు. ఈ పథకంలో ఒక పెట్టుబడిదారుడు ఒకేసారి 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ రేటుతో అతనికి వార్షిక వడ్డీ 2.46 లక్షలు లభిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 20,500 ఆదాయం వడ్డీ రూపంలోనే ఉంటుంది. అంటే పదవీ విరమణ తర్వాత కూడా మీరు మీ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1,000, గరిష్ట పెట్టుబడి 30 లక్షల వరకు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. దీన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్. మన దేశంలో అత్యంత నమ్మకమైన సేవలు అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ యొక్క బెనిఫిట్స్ చాలా మందికి తెలిసుండవు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోకమానరు. అదేంటంటే మీరు లేదా మీ తల్లిదండ్రులు వారి పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండాలని, మంచి రాబడి పొందాలని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభించకపోతే ప్రతి నెల స్థిర ఆదాయాన్ని ఇవ్వగల పథకం కోసం చూస్తారు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల 20,000 వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఈ పథకంలో ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు 55 నుంచి 60 సంవత్సరాల వయసులో వీఆర్ఎస్ తీసుకుంటే వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరోవైపు రక్షణ రంగం, ఆర్మీ, వైమానిక దళం, నేవీ నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తులు 50 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎస్సీఎస్ఎస్ ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కంటే చాలా మంచిది. ప్రభుత్వం పెట్టుబడి భద్రతకు పూర్తి హామీ ఇస్తుంది. ఈ పథకం పూర్తిగా నమ్మదగింది. ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు రాయితీ పొందుతారు. అయితే వడ్డీకి మాత్రం పన్ను విధిస్తారు. ఈ పథకంలో ఒక పెట్టుబడిదారుడు ఒకేసారి 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ రేటుతో అతనికి వార్షిక వడ్డీ 2.46 లక్షలు లభిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 20,500 ఆదాయం వడ్డీ రూపంలోనే ఉంటుంది. అంటే పదవీ విరమణ తర్వాత కూడా మీరు మీ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1,000, గరిష్ట పెట్టుబడి 30 లక్షల వరకు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. దీన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్. మన దేశంలో అత్యంత నమ్మకమైన సేవలు అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ యొక్క బెనిఫిట్స్ చాలా మందికి తెలిసుండవు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోకమానరు. అదేంటంటే మీరు లేదా మీ తల్లిదండ్రులు వారి పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండాలని, మంచి రాబడి పొందాలని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభించకపోతే ప్రతి నెల స్థిర ఆదాయాన్ని ఇవ్వగల పథకం కోసం చూస్తారు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల 20,000 వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఈ పథకంలో ఖాతాను తెరవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు 55 నుంచి 60 సంవత్సరాల వయసులో వీఆర్ఎస్ తీసుకుంటే వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరోవైపు రక్షణ రంగం, ఆర్మీ, వైమానిక దళం, నేవీ నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తులు 50 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ SCSS ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కంటే చాలా మంచిది. ప్రభుత్వం పెట్టుబడి భద్రతకు పూర్తి హామీ ఇస్తుంది. ఈ పథకం పూర్తిగా నమ్మదగింది. ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై మీరు ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు రాయితీ పొందుతారు. అయితే వడ్డీకి మాత్రం పన్ను విధిస్తారు. ఈ పథకంలో ఒక పెట్టుబడిదారుడు ఒకేసారి 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ రేటుతో అతనికి వార్షిక వడ్డీ 2.46 లక్షలు లభిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 20,500 ఆదాయం వడ్డీ రూపంలోనే ఉంటుంది. అంటే పదవి విరమణ తర్వాత కూడా మీరు మీ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1,000, గరిష్ట పెట్టుబడి 30 లక్షల వరకు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. దీన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ మన దేశంలో అత్యంత నమ్మకమైన సేవలు అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ యొక్క బెనిఫిట్స్ చాలా మందికి తెలిసుండవు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోకమానరు. అదేంటంటే మీరు లేదా మీ తల్లిదండ్రులు వారి పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండాలని, మంచి రాబడి పొందాలని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభించకపోతే ప్రతి నెల స్థిర ఆదాయాన్ని ఇవ్వగల పథకం కోసం చూస్తారు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల 20,000 వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఈ పథకంలో ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు 55 నుంచి 60 సంవత్సరాల వయసులో వీఆర్ఎస్ తీసుకుంటే వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరోవైపు రక్షణ రంగం, ఆర్మీ, వైమానిక దళం, నేవీ నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తులు 50 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ SCSS ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కంటే చాలా మంచిది. ప్రభుత్వం పెట్టుబడి భద్రతకు పూర్తి హామీ ఇస్తుంది. ఈ పథకం పూర్తిగా నమ్మదగింది. ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై మీరు ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు రాయితీ పొందుతారు. అయితే వడ్డీకి మాత్రం పన్ను విధిస్తారు. ఈ పథకంలో ఒక పెట్టుబడిదారుడు ఒకేసారి 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ రేటుతో అతనికి వార్షిక వడ్డీ 2.46 లక్షలు లభిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 20,500 ఆదాయం వడ్డీ రూపంలోనే ఉంటుంది. అంటే పదవి విరమణ తర్వాత కూడా మీరు మీ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1,000, గరిష్ట పెట్టుబడి 30 లక్షల వరకు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. దీన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ మన దేశంలో అత్యంత నమ్మకమైన సేవలు అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ యొక్క బెనిఫిట్స్ చాలా మందికి తెలిసుండవు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోకమానరు. అదేంటంటే మీరు లేదా మీ తల్లిదండ్రులు వారి పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండాలని, మంచి రాబడి పొందాలని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభించకపోతే ప్రతి నెల స్థిర ఆదాయాన్ని ఇవ్వగల పథకం కోసం చూస్తారు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల 20,000 వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఈ పథకంలో ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు 55 నుంచి 60 సంవత్సరాల వయసులో వీఆర్ఎస్ తీసుకుంటే వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరోవైపు రక్షణ రంగం, ఆర్మీ, వైమానిక దళం, నేవీ నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తులు 50 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ SCSS ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కంటే చాలా మంచిది. ప్రభుత్వం పెట్టుబడి భద్రతకు పూర్తి హామీ ఇస్తుంది. ఈ పథకం పూర్తిగా నమ్మదగింది. ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై మీరు ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు రాయితీ పొందుతారు. అయితే వడ్డీకి మాత్రం పన్ను విధిస్తారు. ఈ పథకంలో ఒక పెట్టుబడిదారుడు ఒకేసారి 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ రేటుతో అతనికి వార్షిక వడ్డీ 2.46 లక్షలు లభిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 20,500 ఆదాయం వడ్డీ రూపంలోనే ఉంటుంది. అంటే పదవి విరమణ తర్వాత కూడా మీరు మీ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు.
ఈ పథకంలో కనీస పెట్టుబడి 1,000, గరిష్ట పెట్టుబడి 30 లక్షల వరకు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. దీన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.